హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకపోతే అంటే ఎక్కడికి పోతాను కాదులేండి. మేము ఇంకా రీసెంట్గా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళామండి. మా వారు కాలేజీ పని మీద వెళ్ళాల్సి వచ్చింది. అది కొంచెం అక్కడ వర్క్ ఉన్నింది, దానికోసం వెళ్ళాము. సరే, అక్కడ ఇట్లా తెలంగాణ టూరిజం హోటల్ బుక్ చేశారండి. అది బాగా పొలిటీషియన్స్ అలా పెద్ద పెద్ద వాళ్ళు ఉండే హోటల్ అంట. నాకైతే ఇదే ఫస్ట్ టైము. మా వారు ఆల్రెడీ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు, నేనైతే ఇదే ఫస్ట్ టైము. కాబట్టి ఇలాంటివి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఫీల్ చేశాను కూడా. ఇంత మంచి హోటల్, ఇంత పెద్ద హోటల్లో ఎప్పుడు నేను తిరగలేదు, కానీ చూశాను, కానీ ఉండింది లేదు. ఇది చాలా బాగుందండి హోటల్ అయితే. అసలు అంబియన్స్ అయితే అద్దరిపోతున్నాయి. పెయింటింగ్స్ కానీ ఇవి నాకు ఒక్క పెయింటింగ్ కూడా వదలాలనిపించలేదు. ప్రతి చోట నేను ఫోటో తీసుకున్నాను. అందులో ముందే నాకు ఫోటోలు అంటే చాలా పిచ్చి అంటారు కదా, అలా అన్ని వీడియోలోనే అట్లన్నిటినీ బంధించేసాను. నాకు ఇలాంటి కళలు అంటే చాలా ఇష్టము, అందుకనేసి నేను వాటిలన్నిటినీ వీడియో తీసుకున్నాను. తర్వాత ఇంకా ఆ హోటలు చాలా బాగా నచ్చిందండి. అంటే మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి అంతని ద్రాక్ష పండు అంటారు కదా, అలాగా మనలాంటి వాళ్ళము ఇలాంటి విలాసవంతమైన హోటల్లో ఉండగలిగే శక్తి సామర్థ్యాలు మనకి ఎక్కడి నుంచి వస్తాయండి. కానీ కోరికలు అందరికీ ఉంటాయి కదా, విలాసవంతమైన జీవితం కావాలి అని అవి అందరికీ అందుబాటులో ఉండవు కదండి. మనకున్న స్తోమత ఏందో సమర్థత ఏందో అంతవరకే ఉంటాము. కానీ ఆ రోజు సామాన్యమైన మధ్యతరగతి వ్యక్తికి వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో కదండి. అది ఇంకా అసలు వాళ్ళకి అందని ద్రాక్ష పండు లాంటిదే కదా. అది మనకు అందేలాగా జరిగిందంటే అది భగవద్ అనుగ్రహమే కదా. నేను అలాగే ఫీల్ అవుతాను. భగవంతుడు అనుగ్రహించకపోతే మనలాంటి వాళ్ళము ఎంత విలాసవంతమైన జీవితాన్ని ఒక్కరోజైనా గడపగలమా? మాకు ఒక 2 రోజులు ఇచ్చేడు ఆయన అవకాశం అనుభవించమని. ఆ 2 రోజుల్ని హాయిగా స్వేచ్ఛగా భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం అనుకొని చాలా హ్యాపీగా అనుభవించేసానండి. ఇంకా ఈ రోజుకి ఇలా ఇచ్చాడైనా అని అనిపించింది. నాకైతే ఎంతో ఆనందం అనిపించింది. స్వామికి కోటి దండాలు అనుకున్నాను. అలా ఈ హోటలు చూసే కొద్దీ ఎంత ఆనందంగా అనిపించిందో. నాకు ఇలాంటి అవకాశమా, ఇంత మంచి హోటల్లో ఉండే విధంగా నాకు వచ్చిందా, నన్ను నేనే నమ్మలేకపోయాను. అదంతా వచ్చి ఆశీర్వాద ఫలమే అని అనిపించింది. ఇంకా హోటల్ అయితే లోపల రూమ్లో ప్రతి ఒక్క బిట్టు మీకు చూపించాలని, నాలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదండి చూడలేక, నాలాంటి వాళ్ళ కోసం ప్రతి దాన్ని బిట్టుగా నేను వీడియో తీసి పెట్టాను. మీ అందరు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి నాలాంటి వాళ్ళ కోసమే. ఇంకా ఇక్కడ ఏదో హ్యాంగ్ అవుతుంది చూసారా, దీన్ని వచ్చి నేను ఏదో థ్రెడ్ అనుకొని పట్టిలాగి చూసాను. కాదు, ఇది థ్రెడ్ కాదు, లైట్ ఉందని చెప్పి అప్పుడు తిప్పి చూశానండి. అరే ఎంత పిచ్చిదానివిరా తల్లి నువ్వు అని నన్ను నేనే అనుకున్నాను. ఇంకా ఈ పెయింటింగ్స్ ఎక్కడ పట్టిన ఈ పెయింటింగ్సేనండి. నాకున్న పిచ్చికి ఇక పెయింటింగ్స్ కానీ ఏవైనా సరే, కళలు ఏవైనా సరే నాకు పరమ పిచ్చి. నాకున్న పిచ్చికి తగినట్టు ఇక్కడ అన్నీ అలాగే పెట్టారు. వీటిని వదలాలనిపించలేదు. అన్నిటిని ఫోటోలు వీడియోలు బీభత్సంగా తీసుకున్నాను. ఇంక ఇవేందో ప్యాడ్స్ లాగా ఉన్నాయి, ఏందబ్బా అనేసి మా వారిని అడిగితే ఇవి వచ్చి పిచ్చిదానా, ఇవి చెప్పులే, యూజంత్రో చెప్పులు, ఇలా వేసుకొని బాత్రూమ్కి వెళ్ళాలి అన్నారు. వినండి, నాకు తెలియదు కదా, నాకు వినాలి, ఏమీ అర్థం కావట్లేదు, ఇది ఎలా వాడాలో ఏంటో అని. మా వారు అన్నీ చూశారు కాబట్టి ఆయన అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారనమాట. అలా ఉంటుంది మనలాంటి వెర్రి వాళ్ళతో. మరి మా వారు పాపం అన్నీ చెప్పుకోవాల్సి వచ్చింది వివరాలు. ఇక బాత్రూమ్ చూస్తే అద్దాల మేడ అంటారు కదండి, అలా ఉంది. మొత్తం అద్దాలే, ఎక్కడ చూసినా అద్దమే. అబ్బో ఏం చూసుకోండి, ఇంకా భలే ఉంది. అసలు బాత్రూమే ఇంత బాగుంది, మా నీళ్ళు కూడా ఉంటుంది, అంత చక్కగా ఉంది. సరే, బాత్రూంలో కూడా మొత్తం వీడియో పాయింట్ టు పాయింట్ తీసేసాను నాలాంటి వాళ్ళ కోసం. చూసి మీరు కూడా ఇలా ఉంటుందా అని అనుకుంటారు. అంటే నార్మల్ హోటల్లో ఉన్నట్టే ఉంది, కాకపోతే ఇంకొంచెం బాగుందన్నమాట. అలా ఇంకా బాగా మొత్తం తీసాను చూడాలని. మా వాళ్ళు కూడా ఉంటారు కదా చూసేవాళ్ళు, అలా చూసేదానికోసం. ఇంకా ఇవన్నీ తీసుకున్న తర్వాత అసలైన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అక్కడ కాంప్లిమెంటరీ ఫుడ్ ఇచ్చారండి, టిఫిను.
ఇంకా అక్కడ పెట్టిన ఐటమ్స్ అయితే ఎన్ని వెరైటీస్ పెట్టారో అసలు. బాగా భోజన ప్రియులు అయితే అనుకోండి చాలా కడుపు నిండా తినేస్తారు. మనం ఏదో తక్కువగా లిమిట్గా తినేవాళ్ళం కాబట్టి 2 రకాలు 3 రకాలతో కంప్లీట్ చేసేసాం. వెరైటీస్ అయితే చాలా పెట్టారు. టేస్ట్ దానికి అద్భుతం ఇంకా అంత బాగా ఉండింది. ఇదంతా అయిన తర్వాత ఇంకొక అద్భుతం ఏంటంటే పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉందండోయ్. నాకు స్విమ్మింగ్ పూల్ అంటే చాలా ఇష్టం, కానీ స్విమ్మింగ్ రాదు. ఊరికి చూసి ఎంజాయ్ చేయడానికి ఇష్టం. సరే ఇంకా గబగబా తినేసి చకచక స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా చూసుకోండి అటువైపుకి ఇటు ఎక్కడ తిరగాలో ఎక్కడ ఫోటో తీసుకోవాలో ఎక్కడ వీడియో తీసుకోవాలో అర్థం కాని విధంగా ఉండింది నా పరిస్థితి. ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి రకరకాలుగా ఫోటోలు తీసేసుకొని వీడియోలు తీసుకొని ఇంకా ఇవన్నీ చూశాక ఒకే ఒక విషయం గుర్తుకొచ్చిందండి నాకు. క్షణక్షణం సినిమా శ్రీదేవిది ఉంది కదా, అందులో ఒక పాట ఉంటుంది కదండి, కో అంటే కోటి అని చెప్పి ఒక పాట అంతా నాకు రాదులేండి, నేను సింగర్ని కాదు. అసలు నాకు ఆ పాట గుర్తుకొచ్చింది. అరే భలే ఉంది కదా అని ఇంకా ఆ పాటకి తగ్గ బిట్స్ని జాయిన్ చేసి దాన్ని కూడా ఒక వీడియో తీసేసుకున్నానండి. ఇంకా మాకు ఇవన్నీ అద్భుతాలే కదండి. ఎలాంటి అవకాశం వల్ల ఎప్పుడు వస్తుందో ఏమో నాకు తెలియదు. ఈరోజు వచ్చిన అవకాశాన్ని ఇంకా పట్టేసుకోవాలి కదా, దాన్ని బంధించేసేయాలి కదా వీడియోలోకి. దాన్ని ఆ విధంగా నేను క్రియేట్ చేసుకొని ఒక వీడియో కూడా చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ పెడతలేండి. ఇప్పుడైతే చూడండి ఇక్కడ వినాయకుడి లాగా ఉంది కదా, ఇవన్నీ పాత పడిపోయిన మిషనరీల్ని ఈ విధంగా వినాయకుడు ఆకారంలో పెట్టి అలా పెట్టారండి. ఎంత మంచి ఐడియానే కదా. నేనైతే ఆ 2 రోజులు ఏదో స్వర్గంలో ఉన్నట్టు ఫీల్ అయిపోయి మొత్తంగా బాగా ఎంజాయ్ చేశాను. ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా? మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి అందరికీ.